తప్పు చేసిన వారికి కఠిన శిక్షలు తప్పవని మైనర్ బాలికపై అత్యాచార ఘటనలో ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి ఎస్పీ జానకి షర్మిల అన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను పుకార్లను వ్యాప్తి చేయకుండా చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై ప్రత్యేక నిఘా పెడతామని అన్నారు. ఇక ప్రజలందరూ సమన్వయం పాటించి సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యవహరించే వదంతులు పుకార్లను నమ్మవద్దని సూచించారు. చట్టం దృష్టిలో అందరూ సమానమని స్పష్టం చేశారు. ఇక పట్టణంలోని శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా గస్తీ, పెట్రోలింగు, పికెట్స్ ఏర్పాటు చేసి పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. केस है ना, वो माइनर का केस है ना, ऐसा नहीं है। నిన్న రాత్రి ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన మైనర్ బాలిక ఇష్యూలో నిందితుల్ని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో సహకరించిన వారి భార్యను కూడా ఇమ్మీడియట్గా వితిన్ 24 hours అరెస్ట్ చేశాము. మైనర్ బాలిక కావడం వల్ల అందులో అన్ని వివరాలు బహిర్గతంగా తెలియజేయలేకపోతున్నాం. ఈ విషయమే కొంత దుష్ప్రచారం, రకరకాల పుకార్లు పుట్టిస్తున్నారు. అట్లాంటి పుకార్లు నమ్మవద్దని కోరుకుంటున్నాను. ఈ కేసు విషయంలో పోలీస్ శాఖ ఇమ్మీడియట్గా సత్వరమే స్పందించింది. తర్వాత దానికి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు చేసుకొని అందరిని అరెస్ట్ చేసి పికెట్స్ అరేంజ్ చేయడము, తర్వాత పెట్రోలింగ్ చేయడము, ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేశాము. అలాగే ఆ బాలిక విషయంలో కూడా కావాల్సిన మెడికల్ ఫెసిలిటీ ప్రాపర్గా అందేలాగా మేము చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ రకమైన దుష్ప్రచారాన్ని ఎవరు